కొంచెం సేపటికి యూ గెట్ అవుట్ ప్లీజ్. మమ్మీ బాహుబలి ఫ్రిడ్జ్ రావట్లేదే. స్టాప్ బ్లాక్లో కావాలని పెట్టారండి మా ఎడిటర్ కమ్ డిఓపి కమ్ ఎవ్రీ కమ్ ఆల్రౌండర్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వానబడి దియాలా. మేఘన్ బాయ్. మరి అమ్మ బయటకు వెళ్ళొస్తుంది. నో చెప్పిందా అమ్మ? నో చెప్పిందా? అది నో నో ఇది నో ఇది నో. అమ్మ బయటకు వెళ్ళేసి వస్తుంది. మరి అరే ఉంచురా. ఇటు చూడు, ఇటు సి ఇటు సి ఇటు సి. అమ్మ బయటకు వెళ్ళొస్తుంది. ఎంత అడ్డగోలాడు వీడు. అమ్మ బయటకు వెళ్ళేసి వస్తుంది. నువ్వు వస్తున్నావా లేదా చెప్పు నాకు. ప్యాంట్ తీసేసి పడేసావు కింద. ప్యాంట్ వేస్తే నచ్చదు. దేనికది? ఎవరికి ఇస్తున్నావు కారు? నాకు గిఫ్ట్. మనం కారులో బయటకు వెళ్ళేసి వద్దామా? ఈ కారులో వెళ్దామా? ఈ కారులో వెళ్దాం మనం బయటికి. నువ్వు ఎక్కడ కూర్చుంటావు? మమ్మీ ఎక్కడ కూర్చోవాలి? సరే ఇప్పుడు సరే మరి నాతో రావా నువ్వు? సో బై ద వే గైస్, వెల్కమ్ టు వా వైష్ణవి. నువ్వు రావు నాతో, అంతే కదా? అమ్మ బయటికి వెళ్ళి వస్తుంది, నువ్వు ఇంట్లో ఉంటావు, అంతే కదా? ఇది ఓకే, మీకేం చెప్పలేదు కదా. సో ఈరోజు మొన్న హోమ్ టూర్ చేశాను. హోమ్ టూర్లో కిచెన్ చూపించలేదు ఎవరికి. సో ఎందుకు అంటే యాక్చువల్లీ చాలామంది మీలో కూడా కమెంట్స్ చేశారు, నేను చూశాను. అక్క కిచెన్ టూర్ మిస్ అయింది అక్క, కిచెన్ మిస్ అయింది అక్క, కిచెన్ కూడా చూపించండి అక్క అని అన్నారు కదా. అది కిచెన్ ఆ రోజు రివీల్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అది ఇంకా సర్దలేదు. అంటే కొన్ని పనులు ఉండిపోయాయి, ఆర్గనైజింగ్ చేయాలన్నమాట. సో అది చేయలేదు కాబట్టి హోమ్ టూర్లో కిచెన్ పార్ట్ వరకు నేను చూపించలేదు. ప్లస్ షాపింగ్ కొన్ని చెప్పాను కదా, షాపింగ్ నేను కూడా వెళ్ళాలి. ఈరోజు నేను ఆర్గనైజింగ్, కిచెన్ టూర్, కిచెన్ ఐటమ్స్, షాపింగ్ అన్నీ కలిపి ఈరోజే చేసేద్దాము. బట్ ఫస్ట్ షాపింగ్కి వెళ్ళేసి వస్తేనే కదా ఇంట్లో కిచెన్ సర్దుకోవచ్చు. షాపింగ్ ఎక్కువ టైం తీసుకోను, వెళ్ళేసి ఫాస్ట్గా నాకు జస్ట్ ఒక 4-5 ఐటమ్స్ మాత్రమే, కొన్ని మాత్రమే ఉన్నాయి. క్విక్గా వెళ్ళి ఇలా షాపింగ్ చేసేసి అలా వచ్చేద్దాము. బిఫోర్ షాపింగ్ బయటకు వెళ్తున్నాను కాబట్టి కొన్ని మేఘన్ రావట్లేదు యాక్చువల్లీ, హ్యాపీ కాబట్టి తొందరగా వెళ్ళేసి రావచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు గైజ్ ఇది మాన్సూన్ స్టార్ట్ అయ్యింది, వర్షాలు ఉన్నాయి, బయట సన్ లేదు కదా అని కొంచెం రిలాక్స్ అవ్వచ్చేమో. బట్ స్కిన్ మెయింటైన్ చేయాలి అంటే ఈ మాన్సూన్ సీజన్లో కూడా మనకి సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సన్ స్క్రీన్ అనే పేరు వినగానే నాకు మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఆర్ ఫ్రమ్ ది డర్మాకో కంపెనీ. ఇప్పుడు నేను అంతకుముందు ఐ యూస్ టు యూస్ దిస్ వన్, ది డర్మాకో వాళ్ళ 1% hyaluronic acid సన్స్క్రీన్ aqua gel యూస్ చేసేదాన్ని. బట్ నౌ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు టెల్ యూ గైజ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఏంటి అంటే ది డర్మాకో వాళ్ళు 1% hyaluronic acid క్విక్ అబ్సార్ప్షన్ సన్స్క్రీన్ స్ప్రే లాంచ్ చేశారు. ఇది ఎంత అంటే హ్యాపీనెస్ ఎందుకు ఉంది అంటే దిస్ ఇస్ ఇన్ అ స్ప్రే ఫార్మాట్. రీఅప్లికేషన్కి చాలా ఈజీగా ఉంటుంది, క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, అప్లికేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ ఎంత ఈజీ తెలుసా? జస్ట్ ఇది ఉందా. అండ్ గైజ్ ఈ కంటైనర్ అయితే స్ప్రే కదా, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మనకి చాలా డౌట్స్ రావచ్చు, ఎంత టైట్ అండ్ సెక్యూర్డ్ ప్యాకింగ్ ఇచ్చారు తెలుసా. సో ఇది అప్లికేషన్ అనేది జస్ట్ హోల్డ్ దిస్. ఈ ప్రోడక్ట్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, సింపుల్, ఇంత ఈజీ అప్లికేషన్ తెలుసా, వితౌట్ ఎనీ గ్రీజీనెస్, స్టిక్కీనెస్. ఒక వైట్ కాస్ట్, బీభత్సమైన వైట్ కాస్ట్ కొన్ని సన్ స్క్రీన్స్లో ఉంటాయి కదా, అవన్నీ గెట్ రిడ్ ఆఫ్ దెమ్. అండ్ ఈజీ అప్లికేషన్తో పాటు క్విక్ అబ్సార్ప్షన్. ఇలా స్ప్రే చేసామా జస్ట్ ఫ్యూ సెకండ్స్ కూడా పట్టవండి, స్కిన్లోకి ఈజీ అండ్ క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది వితౌట్ ఎనీ
యాక్చువల్లీ చాలా 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 డ్రైగా ఉంది. దిస్ ఇస్ మై లవ్లీ ప్రోడక్ట్ ఐ మస్ట్ సే. ఇది మనతో తీసుకెళ్ళడం వల్ల సన్ స్క్రీన్ అనేది బేసిక్గా ఎవ్రీ కొన్ని అవర్స్కి రీఅప్లికేషన్ చేయాలి అని అంటారు. ఎందుకంటే సన్ స్క్రీన్ అనేది ఏదైనా సరే కొన్ని అవర్స్ వరకు మాత్రమే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు కదా. సో దానికి ఇది బయటకు తీసుకెళ్తే ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఇలా కొన్ని స్ప్రేస్ తోటి ఈవెన్ నాట్ జస్ట్ ఫేస్ బట్ ఆల్సో మన బాడీకి కూడా ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. అందుకని ఇది రీఅప్లికేషన్కి యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి 1% హైయాలూరోనిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఈ ఉంది. ఈ హైయాలూరోనిక్ యాసిడ్లో మన స్కిన్ని హైడ్రేట్ చేయడంతో పాటు మాయిశ్చర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ స్కిన్లో ఉన్న కొలాజన్ని రిటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ విటమిన్ ఈ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కాబట్టి మనకి స్కిన్ సన్ డ్యామేజ్ అవుతుంది కదా, అది కంట్రోల్ చేసేసి మాయిశ్చరైజేషన్ కూడా ఇస్తుంది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మనకి SPF 50 PA 4+ ఫార్ములాతో ఉంది. అంటే మనకి UVA UVB రేస్తో పాటు హార్మ్ఫుల్ రేస్ నుంచి కూడా స్కిన్ని కాపాడుతుంది. ఇంత సూపర్ లైట్ వెయిట్ ఫార్ములా, ఈజీ అప్లికేషన్ అంటే ఇది మాత్రమే చెప్తాను. మై మోస్ట్ లవింగ్ ప్రోడక్ట్. అందుకనే మీతో ఇంత ఎగ్జైట్ అయ్యి చెప్తున్నాను. సో గైజ్, సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్. మాన్సూన్ అని మాత్రం వదిలేయకండి. నేను ఇప్పుడు బయటకు వెళ్తున్న ఈవినింగ్ టైమే, కానీ నా స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఐ గో విత్ దిస్. అలాంగ్ విత్ దిస్ నేను డర్మాకోల్లో నేను ఎప్పటి నుంచో వాడుతున్న సన్ స్క్రీన్స్ అన్ని కూడా నేను కింద మీకు మెన్షన్ చేస్తాను. యూ కెన్ ఆల్సో ట్రై దిస్. ఎవ్రీ సీజన్ సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్. అండ్ ఒకవేళ గైజ్ మీరు మా ఫ్యామిలీ లాంటి వాళ్ళే కదా, కాబట్టి మీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. అందుకని నా ప్రోమో కోడ్ WA2024 అనేది యూస్ చేస్తే ది డర్మాకో వాళ్ళ వెబ్సైట్లో మీకు అడిషనల్ 20% కూడా డిస్కౌంట్ వస్తుంది. అది మాత్రమే కాదు, ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఈ వెబ్సైట్ అన్నిటిలో కూడా ఉంటుంది. సో మీకు ఆ డిస్కౌంట్ ఉన్న లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దట్ ది డర్మాకో వాళ్ళ దగ్గర నాకు సన్ స్క్రీన్ మాత్రమే కాదు, వాళ్ళ ఐడియాలజీ కూడా నాకు చాలా ఇష్టం. ఏంటి అంటే యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా ఈ ఇయర్ వాళ్ళు 20,000+ స్టూడెంట్స్కి ఎంపవర్మెంట్ ఇచ్చారు. అండ్ అది మాత్రమే కాదండి, మనం వీళ్ళ దగ్గర పర్చేస్ చేసిన ప్రతి ఆర్డర్ పైన భూమితో కలిసి వాళ్ళు చైల్డ్ ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తారు కదా, ఆ చైల్డ్కి మన ఆర్డర్ ఐడిని కూడా లింక్ చేస్తారు. అండ్ అది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హ్యాపీగా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను జస్ట్ ఏదిరా నా హ్యాండ్ బ్యాగ్ ఏదిరా ఇక్కడ పెట్టుకున్నాను కదరా రే, స్టిక్కర్ పెట్టేసుకుని బయలుదేరిపోదాం. షాపింగ్ మిమ్మల్ని ఎక్కువ అస్సలు ఇబ్బంది పెట్టను. ఏదంటారు చూసారా, ఏంటది, కట్టే కొట్టే తెచ్చే, అలా షాపింగ్ చేసేసుకొని వచ్చేద్దాం పదండి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ మన హస్బెండ్స్ బట్టలు వేసుకోవాలి అన్నమాట, ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు. అప్పుడు మన డ్రెస్సెస్ పాడవకుండా ఉంటాయి. ఇది మీ భర్తల పర్యవేక్షణలో మాత్రం చేయకండి, లేకపోతే నేను అనిపించుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి ఇలా ఉంది కిచెన్. అందుకే నేను మొన్న మీకు టూర్ చేయడానికి అంత గొప్పగా లేదు కదా అని చెప్పేసి టూర్ చేయలేదు. బట్ ఇది ఒక్క లుక్ వేసుకోండి. బిఫోర్ అంతా గందరగోళంగా ఎక్కడ సామాన్లు అక్కడ కావాలని పెట్టేసి ఉన్నాయి సర్దాల్సినవి. సో హ్యావ్ అ లుక్. సో ప్రస్తుతానికి చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పని ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండకూడదు, హాల్ మన డైనింగ్ స్పేస్ దగ్గరికి షిఫ్ట్ చేసేయాలి. ఫ్రిడ్జ్ అయితే నీట్గానే ఉంది, కానీ సామాన్లు ఎక్కువ ఉన్నాయి. బట్ ఫ్రిడ్జ్ స్టోర్ చేసినప్పుడు నేను స్పెసిఫిక్గా ఫ్రిడ్జ్ని అందరూ ఒక పర్పస్ కోసం వాడతారు, నేను ఇంకొక పర్పస్ కోసం వాడతాను. అది ఎందుకు ఏంటి అని మాత్రం ఫ్రిడ్జ్ స్టోర్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలోనే అన్ని షాపింగ్, ఆర్గనైజేషన్, టూర్ అన్నీ అంటే కష్టం కదా దీంతో కూడా. అందుకని ఈరోజు కిచెన్ వరకు, ఇది కిచెన్ నుంచి బయటికి పంపించేస్తా. కొంచెం సేపటికి యూ గెట్ అవుట్ ప్లీజ్. మమ్మీ బాహుబలి ఫ్రిడ్జ్. సో 1 by 1 వెళ్తున్నాను. 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 1 by 1 వెళ్తున్నాను
ఎందుకే మన ఆడవాళ్ళకి నడుము నొప్పి వచ్చేది, ఊరికే కాదు అన్నీ వెయిట్ లిఫ్టింగ్లే. ఓ గాడ్, ఎప్పటికయ్యా మమ్మల్ని కాపాడుతా. ఇంత పని చేసినందుకు అలసిపోం, కానీ ఈ 4 బొమ్మలు తీయడానికి 4 సార్లు 5ఓసారి వంగాల్సి వస్తుంది. ఎందుకు నొప్పి వచ్చేది. కిచెన్లో కూడా వాడి సామాన్లే. ప్రస్తుతానికి యాక్చువల్లీ చాలా రకాల డబ్బాలు రకరకాలుగా వాడడాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ నేను కంటైనర్స్ తీసుకొచ్చా. 1 by 1 అది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. సో చాలా రకాలు తీసుకున్నాను. ఇదొకటి కొత్తగా చూసాను నేను ఫస్ట్ టైం. నైఫ్స్ స్టాండ్స్, చాకులు పెట్టుకోవడానికి అనమాట. కొంచెం ట్రెండీగా ఉంది కదా అండ్ తక్కువ కాస్ట్లో ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నా. ప్రతిసారి అది ఒక పెద్ద నాన్సెన్స్ క్రియేట్ అవుతుంది నైఫ్స్ కోసం అని చెప్పి. సో ఓకే, ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇవి 2 లీటర్స్ జార్స్, ఎయిర్ టైట్ జార్స్ బాగున్నాయి. అంటే మనకి రౌండ్ పెడితే ఏమవుతుందంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై అయిపోతుంది, ముందు వెనక పెట్టాల్సి వస్తుంది. ఇలా ఉంటే మనకి సన్నగా అయిపోతుంది, ఎక్కువ కనిపించేలాగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి రౌండ్ కానీ స్క్వేర్ కానీ అవాయిడ్ చేసి ఇలా సన్నగా పొడుగ్గా ఉండేవి తీసుకున్నాను. ఈ డబ్బా ఏమో రౌండ్ ఉంది, ఇది ఇంతే ఆక్యుపై అవుతుంది, అందుకని ఇలాంటివి తీసుకున్నా. క్వాంటిటీ చూడాలి. సారీ. సో బేసిక్గా మనకి ఇంతే క్వాంటిటీ. ఇక్కడ ఏదైతే కొంచెం తగ్గిందో అది ఆ కొంచెం ఇక్కడ కూడా తగ్గింది, ఇది సరిపోతుంది. అయిపోయింది. సింపుల్, బాగుంది కదా ఇలా, అందుకని తీసుకున్నా. అండ్ ఆల్సో ఇది మొత్తం తీయక్కర్లా, కొంచెం కావాలన్నప్పుడు ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్లిప్లో ఓపెన్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది. అందుకని అంటే ఇది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఇది ఎవరినో ఏం ప్రమోట్ చేయట్లేదు, ప్రాక్టికల్గా ఉంటే మనకి వర్క్ ఈజీ అవుతుంది కదా అని. లేడీస్కి మేజర్ కిచెన్ టూర్ అంటే వాళ్ళకే కదండి, అంటే ఈ మధ్య అబ్బాయిలు కూడా అవసరం ఉంటుంది. ఒకవేళ చూస్తే ఇలాంటివి తీసుకుంటే లైఫ్ ఈజీ అయిపోతుంది మనకి, అంతే. వంట చేస్తున్నప్పుడు తెలియదు కానీ క్లీన్ చేస్తున్నప్పుడు తెలిసిద్ది మనం ఎంత గొప్పగా వంట చేసామా అని.
నాకు కొంచెం చిన్న మార్క్ ఉన్న మైండ్ అంతా అక్కడే ఉండిపోతుంది. అరే ఆ మార్క్ ఉంది. హే నేనేనా తెలుస్తుంది. ఇది సోయా చంక్స్ అంటారు కదా, మిల్ మేకర్, అవి పెడుతున్నాను ఇక్కడ. అది ఒకటి. అండ్ ఇది సర్ది ఇందాకే కదా పెట్టాను. షబ్బా బాస్మతి రైస్. అదేంటో ఎన్ని డబ్బాలు ఉన్నా సరిపోవట్లా. మీరు మళ్ళీ అనుకుంటారు స్టాప్ బ్లాక్లో కావాలని పెట్టారండి మా ఎడిటర్ కమ్ డిఓపి కమ్ ఎవ్రీ కమ్ ఆల్రౌండర్. నేనే సర్దాను నా చేతులతోటే, నేనే క్లీన్ చేసి నేనే సర్దాను అని మళ్ళీ నువ్వేదో చేసినట్టు అని ప్లీజ్ ఎవరు అనకండి. సో ఇది ఈ స్పైసెస్ లేకపోతే పప్పు అవన్నీ సంబంధించినవి. ఇవి లేబుల్స్ ఏం పెట్టట్లేదు, బేసిక్గా కనిపించేస్తున్నాయి కదా అన్ని ట్రాన్స్పరెంట్గా, అందుకని ఇక్కడ ఏం పెట్టట్లేదు. బాగానే ఉన్నాయా అంటే ఇది అంతకుముందు చిన్న ఇక్కడ దాకా ఉండేది కదా, సగం 50-50 ఉండేది. పైగా ప్లేస్ అంత యూజ్ అయ్యేది కాదు. ముందు వెనక్కి ఏదైనా కావాలంటే ముందుకి వెనక్కి ఇలా అందుకోవాల్సి వచ్చేది. అందుకని ఇలా అనుకోండి, ఇలా తీసేసుకోవచ్చు కదా మనము. అందుకని ఇలాంటి జార్స్ తీసుకున్నాను అనమాట. సో మొత్తానికి ఈ షెల్ఫ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం రేర్గా యూజ్ చేసేవి పెట్టాలి. ఇక్కడ వచ్చేసి డైట్కి సంబంధించినవి అంటే ఫ్లేక్స్ లేకపోతే ఓట్స్, రోల్డ్ ఓట్స్ లాంటివి ఉంటాయి కదా, అవి అంటే ఎప్పుడో మూడు వచ్చినప్పుడు తినేవి అనమాట. అరే ఈరోజు డైట్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు తిందాం అనుకుంటాం చూసారా, అవి ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ టీ కాఫీ షుగర్స్ ఉంటాయి చూసారా, అవి రెగ్యులర్ యూస్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ షో లాగా కూడా పెట్టచ్చు కదా, అందుకని దానికి సపరేట్ జార్స్ ఉన్నాయి, తీసుకొస్తాను వెయిట్. సో ఇప్పుడు ఇవి కంటైనర్స్ ఎక్స్ట్రా ఇవి ఉంటాయి కదా మన గ్రాసరీస్, దానికోసం తీసుకున్నాను. అంటే ఇది పుల్ అవుట్స్ లేకపోతే ఈ మధ్య ఫ్యాన్సీగా వచ్చిన గ్రాసరీ స్టోర్స్, ప్యాంట్రీ స్టోర్స్ లేవు కాబట్టి ఇలాగ బాక్స్లో పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ప్యాంట్రీ యూనిట్. సో దీంట్లో వచ్చేసి నేను తీసుకున్నవన్నీ ఓపెన్ చేసినవి లేకపోతే ఓపెన్ చేయాల్సినవి అన్నీ దీంట్లో బాస్కెట్లో పెట్టేశాను. అండ్ ఇవన్నీ ఊరి నుంచి వచ్చినవి అనమాట, ఆయిల్స్ లేకపోతే కారపొడి, చపాతీ ఆటా, ఇవన్నీ. ఇది ప్యాంట్రీ యూనిట్ మా ఇంటికి. డన్. ఇంకా అవుతూనే ఉంది, అదేంటో. అరే ఇది ఇంకొకటి పెద్దది అక్కడే ఉంది. ఇది చెప్పాను కదా ఇందాక నైఫ్ స్టాండ్ అని, అదేంటో ఇంట్లో పని అనుకుంటాం కానీ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైందో ఎంత టైర్డ్ అయిపోయాను. చాలా టైం తీసుకుంది ఇది యాక్చువల్లీ అనుకున్న దానికంటే. ప్రతి ఒక్కటి క్లీన్ చేసి యాక్చువల్లీ ఇంకా అటు హాఫ్ ఉంది, భయం వేస్తుంది. సో ఇవి కట్ బోర్డ్స్ వుడెన్వి, జస్ట్ షోకి మాత్రమే అండి. నేను స్టీల్ ఒకటి ఉంది అదే యూస్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు డౌట్ వస్తుంది కదా అందుకని చెప్తున్నా. ఒకవేళ మీరు కూడా ఇంట్లో ప్లాస్టిక్ కానీ వుడెన్ కానీ కట్ బోర్డ్స్ అంటే మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసేవి ఉంటే అవి రిప్లేస్ చేసేసుకొని స్టీల్ది తీసుకొని, ఎందుకంటే దానివల్ల ఈ ప్లాస్టిక్ కానివ్వండి వుడ్ కానివ్వండి తినేటప్పుడు మన ఫుడ్లో కలవకుండా ఉంటుంది. ఇది షోకి మాత్రమే, అందుకే ఇలా పెడుతున్నా.
అయితే ఇప్పుడు చూపించేస్తా చెప్పడం కంటే. టాంటడాయ్, ముందు ఎలా ఉంది చూసారు కదా, ఫస్ట్ ఒక ఇంప్రెషన్ ఇక్కడిది. యాక్చువల్లీ ఇంకా హాఫ్ క్లియర్ చేయాలి, బట్ ఈ ప్రస్తుతానికి ఈ త్రో అయిపోయింది కాబట్టి మొత్తం పైనుంచి కింద వరకు ఇది లుక్. బాగుందా? నా కష్టం నా శ్రమ నా టైం చెమట వచ్చి కష్టపడ్డాను తెలుసా దీనికోసం. చెమటలు కూడా వచ్చాయి, కిచెన్లో ఫ్యాన్ లేదు నాకు, అందుకని చెమటలు వచ్చేసాయి. హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న డిఐవైస్ యాక్చువల్లీ వుడ్ వర్క్ పాతకాలం, లైక్ పాతకాలంలో కొన్ని ఇయర్స్ అగో చేసిన వుడ్ వర్క్లో ఇలా లైట్స్ పెట్టించలేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే దీనిలో కూడా లైట్స్ లేవండి, ఓన్లీ వుడ్ వర్క్ మాత్రం, కబర్డ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ దీనికి హైలైటింగ్ ఉంటేనే కదా మన ఫ్లేవర్ మన లుక్ వస్తుంది. అందుకని ఈ లైటింగ్ పార్ట్ మొత్తం నేనే కష్టపడి చేశాను. అంటే నాకు హెల్ప్ కూడా తీసుకున్నానులేండి, హెల్ప్తో పాటే చేశాను. సో ఇంట్లో పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు కూడా మీ ఇంట్లో కిచెన్ రెనోవేట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసి చేసుకోండి. సో ఇది కొంచెం వెస్టర్న్. అండ్ ఇది దీంట్లో యాక్చువల్లీ ఉల్లిపాయలు లేవు, అయిపోయాయి, కొన్ని ఉన్నాయి, అందుకని ఇది ఉల్లిపాయల కోసం బాస్కెట్. తర్వాత ఇది వచ్చేసి స్నాక్స్ కార్నర్. ప్రస్తుతానికి దీంట్లో మేము ఎప్పుడు టీ టైం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. సో స్నాక్స్ అంటే దీంట్లో మాకు రస్క్ లేకపోతే బిస్కెట్స్ అలాంటివి ఉంటాయి, టీలో తీసుకుంటాం కదా ఆ బిస్కెట్స్. అండ్ ఇవి మన టీ, షుగర్, కాఫీ అండ్ మిల్క్ పౌడర్స్ ఏవి ఉంటాయి కదా మనం బేసిక్ కలుపుకునేవి అవి. ఇది గ్రీన్ టీ మార్నింగ్, దానికోసం హనీ, దాని వెనక ఒక మొక్క, అది జస్ట్ బ్యూటిఫికేషన్ కోసం అంతే. అండ్ తర్వాత దీంట్లో వచ్చేసి మిక్సర్స్, బ్లెండర్స్, దాని జార్స్ పైన ఉన్నాయి, అంటే కొంచెం అవి కూడా సర్దాలి అందుకని. బట్ ఓకే, ఇంతవరకు చూపించేసాను. అది మర్చిపోయా, ఇట్రండి. దిస్ ఈజ్ మై పోపుల్ డబ్బా. ఇదేం ఇంకా టచ్ చేయలేదు, చెయ్యాలి ఇది కూడా. సో వెన్ యూ ఓపెన్ ఇట్, టాంటడా, అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి తీసుకోకుండా హ్యాండీగా ఉంటుంది కదా, ఒక లిడ్ ఓపెన్ చేసేస్తే డైరెక్ట్ ఇలా వేసేసుకోవచ్చు కదా వంట చేస్తున్నప్పుడు అనేసి. ఇది నాకు ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇదేమో ఆయిల్ కౌంటర్, అది రోలు, మనం టీ చేస్తున్నప్పుడు నేను అల్లం దంచుతాను, కర్రీస్ చేస్తున్నప్పుడు వెల్లుల్లిపాయలు దంచుతాను, అలా దానికోసం అక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇవి కుక్ చేసిన తర్వాత మ్యాక్సిమం స్టవ్ పైన పెట్టేస్తాను. ఒకవేళ దానిపైన ఇంకొకటి ఏదైనా వండాలి అన్నప్పుడు తీసి దీనిపైన పెట్టాలి. సో ఇది నా కిచెన్ టూర్. అంటే ఇక్కడితో కంక్లూషన్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ఇందాక ఫస్ట్ ఒక కబోర్డ్ తయారు చేశాను చూసారా, దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఎందుకు, ఏంటి, ఎలా అని తెలియాలి అంటే నెక్స్ట్ ఇంకొక స్పెషల్, నాకు ఎలా చెప్పను, ఒక స్పెషల్ వీడియో చేస్తాను మీకోసం. నా కలెక్షన్, నా పర్సనల్ ఇష్టమైన కలెక్షనే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూస్తే హోమ్ నీడ్స్, ఇంట్లో ఏది ఉండొచ్చు, ఏది అవసరం లేదు, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తానమాట. సో ఇది ప్రస్తుతానికి నా కిచెన్ ఆర్గనైజేషన్. మీకు కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి.